హెల్మెట్ లేకుండా టూ వీలర్స్ డ్రైవ్ చేయరాదని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. నర్సరావుపేట మెయిన్ రోడ్ నుండి ప్రధాన సెంటర్ల కూడళ్ల మీదుగా పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు డీఎస్పీ కె నాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ లో సిబ్బంది హెల్మెట్ పెట్టుకుని టూ వీలర్స్ డ్రైవ్ చేయాలని, అదేవిధంగా ప్రజలకు కూడా తెలిపాలన్నారు. దీన్ని గమనించి ప్రజలు కూడా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ రోజున నరసరావుపేట టౌన్ లో నరసరావుపేట సబ్ డివిజన్ సంబంధించిన అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ఎస్ఐలు, సిఐ మేమందరం కూడా ఇక్కడ గ్యాదర్ అవటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్మెట్లు ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అనే స్లోగన్ పైన ఈ రోజున మరి హెల్మెట్లు అందరూ కూడా పోలీస్ ఆఫీసర్స్, మెన్ను, పబ్లిక్ అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి మనం హెల్మెట్లు ధరించి ఏ రకంగా మనం ప్రాణాలు కాపాడుకోవాలి, మన ప్రాణాలు మనం కాపాడుకుంటూ ఎదుటివారి ప్రాణాలను కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది. అదేవిధంగా ఈ రోజున ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. హెల్మెట్లు లేకుండా ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నారు. ఎప్పుడు కూడా రైడర్ ఎప్పుడైతే హెల్మెట్లు ధరిస్తారో పిలియన్ రైడర్ కూడా హెల్మెట్లు ధరించినందువల్ల ప్రాణాలు పోవటం అనేది ఉండదు. కాబట్టి ఎందుకో అలసత్వం వల్ల చాలా మంది ఈ యొక్క ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ మెసేజ్ ని మరి నరసరావుపేట టౌన్ లో నరసరావుపేట సబ్ డివిజన్ సంబంధించిన అందరు పోలీస్ ఆఫీసర్స్ మరి కంకణం కట్టుకొని దీన్ని చేస్తా ఉన్నాం. ప్రజలందరూ దీన్ని గమనించి మరి ఎక్కడి నుంచి అయినా సరే భవిష్యత్తులో హెల్మెట్లు ధరించండి. అయితే హెల్మెట్లు ధరించకుండా నరసరావుపేట సబ్ డివిజన్ లో ఎవరు డ్రైవ్ చేసినా కూడా ఈ రోజు నుంచి భవిష్యత్తులో విపరీతమైనటువంటి కేసులు పెట్టడం జరుగుతుంది. మీరు హెల్మెట్లు పెట్టేదాకా, మీ ప్రాణాలు సురక్షితంగా ఉండేదాకా పోలీసు వ్యవస్థ అనేది గట్టిగా పనిచేస్తుంది. మేము గట్టిగా ఎందుకు పనిచేస్తున్నాం అనేది మీరు అర్థం చేసుకోండి. మీ ప్రాణాలను కాపాడటం కోసమే పోలీసు వ్యవస్థ గట్టిగా కఠినమైన చర్యలు భవిష్యత్తులో తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరూ కూడా ఈ డిస్ప్లేని చూసి మీరైనా కొంత మార్పు రావాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం. పల్నాడు జిల్లా పోలీస్ అనేకమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తాం. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లో కూడా హెల్మెట్ లేని కారణంగా ఎవరైనా డ్రైవ్ చేసినా వాటి మీద కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, సీట్ బెల్ట్ పెట్టుకోని వాళ్ళు కానీ, మైనర్ డ్రైవింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనకు జరుగుతున్నటువంటి రోడ్ యాక్సిడెంట్స్లో ఈ టూ వీలర్స్ తాలూకు ఇన్వాల్వ్మెంట్ మీద జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అట్లాగే మనకి సంభవిస్తున్నటువంటి డెత్స్లో కూడా హెడ్ ఇంజరీ వల్ల జరిగేటువంటి డెత్స్ తాలూకు పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. సో దాన్ని మనం నివారించాలి అని అంటే ఖచ్చితంగా హెల్మెట్ని మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వేరే ఏవో చిన్న చిన్న కారణాలు అనుకుని పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ని ధరించాలి. వాళ్ళ తాలూకా ప్రాణాలను కాపాడడంలో హెల్మెట్ అనేటువంటిది ఎంత మేజర్ రోల్ పాటిస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే హెల్మెట్ లేకుండా ప్రయాణాలు చేయడం జరుగుతుందో వాళ్ళ మీద చట్టపరంగా ఏమైతే ఉంటాయో ఆ చర్యలనే తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రిపీటెడ్గా ఎవరైనా వస్తే వాళ్ళ బైక్స్ని సీజ్ చేయడం కూడా జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ గమనించాలని, పోలీసు వారికి కూడా సహకరించాలని చెప్పి ఈ రోజున పల్నాడు జిల్లా నుంచి ఆల్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ సివిలియన్స్ అందరం కూడా ఈ హెల్మెట్ ధారణకు సంబంధించి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.